వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. దీనిపైన మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, గోల్డ్ ప్రైస్ అనేది ఈరోజు తగ్గడం జరిగింది. సో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆర్నమెంట్స్‌లో రూపంలో గాని, డిజిటల్ గోల్డ్ అయినా గాని ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చనంటారా? గోల్డ్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా పార్ట్స్‌గా చేయండి అనేది. ఇప్పుడు చూడండి, సాధారణంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తీసుకుందాం. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు ఏమవుతుంది అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో గోల్డ్ కూడా ఉంటుంది. అది కోటక్ గోల్డ్ కావచ్చు, యాక్సిస్ వాళ్ళ గోల్డ్ కావచ్చు, ఎవరిదైనా సరే. మీరు మామూలుగా ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక మిడ్ క్యాప్ కంపెనీస్ తీసుకున్నారనుకోండి, 5 మిడ్ క్యాప్ కంపెనీస్. సో, ఆ 5 మిడ్ క్యాప్ కంపెనీ మీద మీకు డిఫరెన్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి. ఒక మిడ్ క్యాప్ ఏమో మీకు 20% రిటర్న్ ఇస్తే, ఇంకో కంపెనీ మిడ్ క్యాప్ మీకు 10% రిటర్న్ ఇస్తుంది. అంత వేరియేషన్ ఉంటుంది. కానీ మీరు గమనిస్తే గోల్డ్ విషయంలో అలా కాదండి. గోల్డ్‌లో మీరు ఏ కంపెనీ గోల్డ్ ఫండ్ అయినా తీసుకోండి, అందరూ ఇక్కడ సిఏజర్ అందరిది ఒకటేలా ఉంటుంది. ఒక పైన ఉండదు, కింద ఉండదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక డిఫరెంట్ పారామీటర్‌లో చూస్తాం కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ అక్కల అది పాసివ్. యాక్చువల్‌గా యాక్టివ్ మేనేజ్మెంట్ కాదు. గోల్డ్ అనేది పాసివ్ మేనేజ్మెంట్. సో, కాబట్టి మీకు అన్ని ఏ ఫండ్ అయినా ర్యాండమ్‌గా తీసేసుకోండి. అందరూ ఈక్వల్ రిటర్న్సే ఇస్తారు. అయితే చాలామంది చేసేది ఏంటంటే గోల్డ్ ఫండ్స్ కొంటారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ కొంటారు. కానీ ఇంకోటి ఉందండి, చాలామంది తెలియంది, గోల్డ్ మైనింగ్ కంపెనీస్. అంటే మీకు డీఎస్‌పీ వాళ్ళది గోల్డ్ మైనింగ్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ ఫండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మైనింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏ కంపెనీస్ అయితే మైనింగ్ చేస్తాయో ఆ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలాగే నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ ద వరల్డ్‌లో కూడా ఆ గోల్డ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అయితే ఇప్పుడు డీఎస్‌పీ ఎప్పుడైతే ఎఫ్ఓఎఫ్ అంటారు, ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు దాన్ని. మనకి వరల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి వాళ్ళకి సహకరించే కంపెనీ ఏంటంటే బ్లాక్ రాక్ కంపెనీ. సో, ఆ బ్లాక్ రాక్ కంపెనీ అనేది యూఎస్‌లో టాప్ బెస్ట్ కంపెనీ మాట. సో, వాళ్ళు గోల్డ్ మైనింగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలాంటి బ్లాక్ రాక్ ఫండ్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఎఫ్ఓఎఫ్ అంటారు. సో, చాలా మందికి గోల్డ్ ఫండ్స్ కొంటారు, లేదా గోల్డ్ ఈటీఎఫ్ కొంటారు కానండి. మేము గమనించిన వాటిల్లో డీఎస్‌పీ వరల్డ్ గోల్డ్ మైనింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది కూడా ఓమ్ని ఫండ్, చాలా మంచి ఫండ్. అందులో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. చాలా మంది వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే కొంత పార్ట్ ఆఫ్ ద అమౌంట్ మీరు అలాంటి ఎస్ఐపి చేయండి. ఈవెన్ ఎస్ఐపి కూడా వచ్చి మీకు ₹100 స్టార్ట్ అవుతుంది, ₹1000 స్టార్ట్ అవుతుంది. లంసంగా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, ఇది కూడా ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి దీన్ని కూడా పోర్ట్‌ఫోలియో మీరు యాడ్ చేసుకోమని చెప్తున్నాము. ఓన్లీ డైరెక్ట్‌గా గోల్డ్ కాకుండా, డైరెక్ట్‌గా సిల్వర్ కాకుండా ఈ మధ్య కొత్తగా వస్తున్న ఎన్ఎఫ్ఓస్‌లు కానియండి, మేము చూస్తున్నాం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో కూడా వస్తున్నాయి. సో, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్ కూడా వస్తున్నాయి. సో, అలాంటి వాటిలో అన్నింటిలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి రిటర్న్ అయితే వస్తుంది. ఇది చూడండి, పాండమిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క పాండమిక్‌కి గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో, వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంది మార్కెట్‌లో ఇవాళ రేపు. సో, స్టాక్ మార్కెట్‌లో కంటే కూడా గోల్డ్ ఒక ప్రామినెంట్ గా చాలా మందికి ఏంటంటే బిలీవ్ చేస్తున్నారు దాన్ని. ఓకే, మనకి ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవ్వదు. గోల్డ్ మార్కెట్ అనేది ఎప్పటికి ఎవర్ గ్రీన్. కొంచెం స్వల్పంగా పడ్డా కూడా మళ్ళీ పెరుగుతుంది, రీబౌన్స్ అవుతుంది అన్న థాట్‌లో కూడా ఉన్నారు. సో, డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఫిజికల్ గోల్డ్ మనకి అమాంతం పెరిగిపోయింది. ఇవాళ చూస్తే మీరు 1,27,000 పర్ 10 గ్రామ్స్ అంటే కూడా మనం 20 గ్రామ్స్ ఆర్నమెంట్ చేసుకుందామన్నా 2.5 లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో, అంత అమౌంట్ ఒక్కసారిగా అందరి దగ్గర అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి కొంచెం గోల్డ్ అక్యుములేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ మధ్య చూస్తే జార్ యాప్ అని కొన్ని యాప్స్ కూడా వస్తున్నాయి. యాప్స్ మోడల్‌లో ఈవెన్ మీకు చూస్తే జార్ కంపెనీ కూడా మంచి కంపెనీ, జార్ యాప్. అలాగే మీరు చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళది కూడా ఒక యాప్ ఉందండి, స్వర్ణం యాప్ అని. అందులో యాప్స్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈవెన్ ఒక ₹100, ₹1,000 కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. 22/4 క్యారెట్ ప్యూర్ గోల్డ్. లిక్విడిటీ కూడా ఉంది. ఇమ్మీడియేట్‌గా మీకు ఎప్పుడైనా కావాలంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని సెల్ చేస్తే నెక్స్ట్ డేకి మనకి క్రెడిట్ అయిపోతుంది మన అమౌంట్. సో, ఇట్లాంటి యాప్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, గోల్డ్ మైనింగ్ కంపెనీస్ కూడా బెస్ట్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్తున్నాను. సో, ఇట్లా కనుక మనం గోల్డ్ కనుక అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో వీ కెన్ మేక్ గుడ్ మనీ అని చెప్తున్నాను. సార్, ఇప్పుడు ఆర్నమెంట్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఇప్పుడు గోల్డ్ అంటే చాలా మంది మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇప్పుడు మన తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆర్నమెంట్స్ రూపంలో అని అంటారు. సో, ఆర్నమెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే అని అంటారా? మంచిదేనండి. కాకపోతే ఏంటంటే ఆర్నమెంట్స్ మనం సేఫ్‌గా ఉండదు. మనం ఇంట్లో దాచుకోలేము. కంపల్సరీ లాకర్ ఓపెన్ చేసుకోవాలి. సో, లాకర్స్ బయట అవైలబిలిటీ లేవు. ప్రెజెంట్ ఏ బ్యాంక్‌కి వెళ్లారు మాకు తెలిసిన రీసెంట్‌గా ఒకళ్ళు వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు హైదరాబాద్‌కి. వాళ్ళకి ఒక లాకర్ కావాలి. సో, వాళ్ళు తిరిగారు. ఎన్ని బ్యాంక్స్ తిరిగినా కూడా మా దగ్గర లాకర్స్ అని చెప్తున్నారు. సో, మన ఇంట్లో గోల్డ్ ఉంటే మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళలేము, ఒక మ్యారేజ్‌కి వెళ్ళలేము, అవుట్ ఆఫ్ స్టేషన్ అసలు వెళ్ళలేము. సో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఫిజికల్ గోల్డ్ మనం పెట్టుకోవడం వల్ల. సో, ఈవెన్ ఆర్నమెంట్ గోల్డ్‌లో ఏమవుతుందంటే మనకి కాపర్ అనేది ఎక్కువ మిక్స్ అవుతుంది. ఈవెన్ ఆర్నమెంట్‌లో చూసుకుంటే మీకు ఆర్నమెంట్ గోల్డ్‌లో కంపల్సరీ కాపర్ ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్ అయితే మాత్రం మీకు ప్యూర్ గోల్డే వస్తుంది. అందులో కాపర్ ఉండదు. సో, అది కూడా మధ్య పెద్ద వేరియేషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. సో, బిస్కెట్స్ తీసుకోవడం బెటర్. అది కొంచెం ఈజీగా దాచుకోవచ్చు. బట్ వేరేస్ ఫిజికల్ గోల్డ్ అనేది రిస్క్‌గా ఉందండి. ఎందుకంటే గోల్డ్ పెరుగుతున్నప్పుడు మనకి కొంచెం టెన్షనే ఉంటుంది.
ఇంట్లో పెట్టి పోలేము బయటికి. సో కాబట్టి ఏంటంటే బెటర్ ఆప్షన్ మనకి ఇలా ఏదన్నా యాప్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వెబ్సైట్స్ ద్వారా కానివ్వండి, ఇలా కొనుక్కోవడం బెటర్. డిజిటల్ ఫార్మాట్లో కొనుక్కోవడం బెటర్. ఓకే. సో ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంట్ గోల్డ్ అనేది ఇంక్లూడ్ చేయాలంటారు? 30% అంటారు, 40 అంటారు, ఎంత పర్సెంట్ మనం ఇంక్లూడ్ చేయాలంటారు? లేదండి, యాక్చువల్గా CAGR అనేది ఏదైతే అంటారో అది మనకి ఈక్విటీస్కి వర్తిస్తుంది తప్ప గోల్డ్కి వర్తించదు. ఎందుకంటే కాంపౌండ్ కాదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా 10 to 15% ఐడియల్ అమౌంట్ అని చెప్తానండి. మన దగ్గర 1 CR ఉందంటే 10 lakhs పెట్టుకోవచ్చు. అంతే తప్ప బియాండ్ 30 lakhs 40 lakhs కనుక గోల్డ్ పెడితే అది కొంచెం ప్రాబ్లమే అని చెప్తాను. ఎందుకంటే రిటర్న్స్ రావు. రాబోయే ఒక ఆరిజిన్ ఆఫ్ 15 years తీసుకుంటే మాత్రం గోల్డ్ అంతగా పెరగదండి. షార్ట్ టర్మ్లో గోల్డ్ పెరుగుతుంది, మళ్ళీ అక్కడ కొంచెం స్టాగ్నెట్ అవుతుంది, మళ్ళీ 5 years దాకా గోల్డ్ పెరగదు. సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ హారిజన్లో అయితే ఈక్విటీసే బెటర్. షార్ట్ టర్మ్లో మనకి ఒక పుషప్ ఉండాలి, మన పోర్ట్ఫోలియో కొంచెం సపోర్ట్గా ఉండాలి, హెడ్జింగ్ ఉంటుంది దాన్ని. సో అలా హెడ్జింగ్ కాన్సెప్ట్లో అయితే మనకు గోల్డ్ కొంత పెట్టుకోవచ్చు. 10 to 15% ఇస్ ఐడియల్ అమౌంట్ అండి. అదే కొంతమంది 25 to 20% అలా పెట్టుకుంటారు. వాళ్ళకి సెట్ అవుతానంటారా సార్ ఇప్పుడు? అంటే కన్సర్వేటివ్ అండి. యాక్చువల్గా ఏంటంటే అలా ఏజ్ కనుక 50 years అండ్ అబవ్ ఉన్నాయి, నియర్ టు రిటైర్మెంట్, రిస్క్ తీసుకోవద్దు, స్టాక్ మార్కెట్ రిస్క్ ఎక్కువ అనుకున్న వాళ్ళందరూ గోల్డ్ తీసుకోవచ్చు. యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారు 20-25 years వాళ్ళు ఉంటారు, కొంచెం ఛాన్స్ ఉంటారు, కొంచెం వాళ్ళ కోసం అయితే గోల్డ్ కంటే కూడా ఈక్విటీస్ బెటర్ ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అది. ఓకే సార్. ఇప్పుడు గోల్డ్ నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే సిల్వర్ ఉంటుంది సార్. ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండేది అని అంటారు సార్? ఇప్పుడు యాక్చువల్గా గ్రాడ్యువల్గా ఏంటంటే సిల్వర్లో కూడా ఇప్పుడు ఆర్నమెంట్స్ వస్తున్నాయి. సిల్వర్ ఆర్నమెంట్స్ అని చాలా బాగా ఉంది. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా చాలా సిల్వర్ యూజ్ చేస్తున్నారు. సిల్వర్ ఒక డైలీ కమోడిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, మన దాంట్లో ఫంక్షన్స్ వచ్చినప్పుడల్లా సిల్వర్ మనం గిఫ్ట్గా ఇస్తుంటాము. ఫంక్షన్స్కి వచ్చే వాళ్ళల్లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గోల్డ్ ఇస్తారు హాబీస్గా. కానీ రిలేటివ్స్ అందరూ కూడా మనకి సిల్వర్ ఆర్నమెంట్స్గా మనకి గిఫ్ట్ ఐటమ్స్గా ఇస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా కూడా గోల్డ్కి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, సిల్వర్ లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కొత్తగా సిల్వర్ మీద లోన్ ఇస్తామని చెప్పి కొత్త కాబట్టి ఏంటంటే సిల్వర్ కూడా కొంచెం డిమాండ్ పెరిగింది బయట మార్కెట్లో. సో సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయడం మంచి బెట్టే. ఎందుకంటే ఇది 10 grams మీకు వచ్చేసి మీకు 1,20,000 అయితే అది 1 kg 1,20,000. సో ఆ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో సిల్వర్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.